సో నేను కూడా నా తెలివితేటలను బయటికి తీసి మీకోసం ఒక క్వశ్చన్ తయారు చేశా. అదేంటంటే 10 మీటర్ల దూరంలో ఒక తాడుతో కుక్కర్ కట్టేసి ఉంచితే 15 మీటర్ల దూరంలో ఉన్న చికెన్ లెగ్ పీస్ ని ఆ కుక్క తింది. ఎలా? తాడు తెంపుకుని వెళ్ళిపోయింది. తాడు తెంపుకుని వెళ్ళిపోయింది. అమ్మా వెరీ గుడ్. దానికి ఇరిటేషన్ వచ్చి నువ్వు ఫ్రిడ్జ్ లో ఉన్న వాడాల్సిందే. నడుచుకుంటూ వెళ్ళేది వేరే కుక్క దానికి తీసుకుని వచ్చింది. వేరే కుక్క తీసుకొచ్చింది. ఎందుకు ఆ కుక్క ఈ కుక్క? నమస్తేరా. నమస్తే అన్న. నోటితోటి తిన్నాను. నేను ఇంకా తోకతో లాక్కుంది అనుకున్నా. కాదన్నా నోటితోనా? నేను చెప్తా దానికి ప్లీజ్. దాని గర్ల్ ఫ్రెండ్ దాన్ని తెచ్చిచ్చింది. నాకు ఇంకా టవలే గుర్తొస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 10 మీటర్ల దూరంలో కుక్క తాడు కట్టేసింది. ఆ తాడు ఇంకో పక్క దేనికి కట్టేసలేదు. ఒక ఎండు కుక్క కట్టేసింది అని ఇంకో ఎండ్ ఎక్కడ కట్టలేదు కదా. సో అలా ఇంకోటి అనగా ఇలాంటిది ఇంకోటి ఉంది నా దగ్గర. ఓకే. శ్రీలంక బంగ్లాదేశ్ నుంచి పక్షులు ఎగురుకుంటూ ఇండియా వచ్చి గుడ్లు పెడతాయి. ఎందుకు? అక్కడ ప్లేస్ లేదు గుడ్లు పెట్టడానికి, అందుకే ఇక్కడికి వచ్చి పెట్టింది. అక్కడ వాళ్ళు తినేస్తున్నారు ఆమ్లెట్ అన్నది. అక్కడ గుడ్లు ఎక్కువైపోయినాయి, అందుకే ఇక్కడ వచ్చి పెట్టింది. అక్కడ ప్లేస్ లేదు, అక్కడ గుడ్లు ఎక్కువైపోయాయి. వెరీ గుడ్. వచ్చే టైంలో గాలిలా రొమాన్స్ చేసుకుంటారు, అందుకే ఈడొచ్చి పెడతాయి. అన్ని వేళ ఏం చేసుకునే మనకి ఎందుకు పోయా గుడ్లు ఇక్కడ ఎందుకు పెడతారు? క్వశ్చన్ చెప్పాలా? రిపీట్ చేయండి సార్. ఖైదీ నెంబర్ 150 సినిమా డైరెక్టర్ ఎవరు? వివి వినాయక్. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల అని గుడ్లు వెళ్తున్నాయి. అంతేగా? వెరీ గుడ్. ఇంకా క్వశ్చన్ ప్లీజ్. ప్రశ్న అడగాలమ్మా. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరేంటి? కాటమరాయుడు. అక్కడ సేఫ్టీ లేదు అని ఇక్కడ వచ్చి పెట్టాయి గుడ్లు. వాళ్ళకా గుడ్డుకా? వాళ్ళకా గుడ్డుకా? గుడ్లకే సేఫ్టీ లేదా అని అక్కడి నుంచి తెచ్చి గుడ్లు పెట్టి వెళ్తున్నాయి. అంతేగా? అవును. వెరీ గుడ్ అమ్మ. ఆన్సర్ ఏంటంటే శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ నుంచి ఆ పక్షులు ఎగురుకుంటే ఇక్కడికి వచ్చి గుడ్లు ఎందుకు పెడుతున్నాయి అంటే అవి నడుచుకుంటూ రాలేవు కనుక. దండమే ఎత్తుకుంటాం, కాళ్ళనే పట్టుకుంటాం, కళ్ళకే అద్దుకుంటాం, ఎంకటేసా పక్కి డ్రెస్ ఉతుకుతాం, చిప్పునే కడుగుతాం, ఉడికం చేసుకుంటాం, నుంచి కాపాడు వెంకటేసా. కాదని చెప్పవులే, లేదని చెప్పవులే. అన్నం పెట్టుకుంటే కొట్టడానికి వస్తాను. ఏంట్రా ఈ ప్రశ్నలని అడుగుతానేమో అనుకున్నాను. బాగానే కవర్ చేశారు ఇక్కడ దాకా వచ్చాక. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈసారి కొంచెం సీరియస్ గా వెళ్దాం మనం. ఓకే. ఇలాంటి విన్నప్పుడు మీకు గ్యారంటీ ఇరిటేషన్ వస్తుంది కాబట్టి ఓ పని చేద్దాం. మీకు సాధారణంగా ఇరిటేషన్ ఎవరి మీద వస్తుంది? వస్తే ఏం చేస్తాం? పెళ్ళయ్యాక పిల్లమ్మ అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి షాపింగ్ కానీ అది అని అన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది. జీవితం పెళ్ళిని తీసుకున్నారా అని ఏం చేయగలను? చంపేయాలనిపిస్తుంది. వాళ్ళకి సేమ్ ఫీలింగ్ భయ. వాళ్ళు బయటికి చెప్పట్లేదు, నువ్వు చెప్పావు, అంతే తేడా. గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసేటప్పుడు లేట్ రిప్లై వస్తే పెద్ద ఇరిటేషన్ వస్తుంది. నీకంటే ఎక్కువ ఆవిడకి వస్తుంది తెలుసా? మామూలుగా ఉండదు. నేను మెసేజ్ పెట్టాను, నువ్వు చూసావు, డబుల్ టిక్ వచ్చింది, అయినా ఎందుకు రిప్లై పెట్టట్లేదు? ఈ లోపల ఆన్లైన్ కనిపిస్తున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? నేను చూస్తాను. నీ ఫోన్ ఒకసారి తీసుకురా. ఇలాంటి విన్నావు ఎప్పుడైనా? నేనే డైరెక్ట్. నువ్వు కరెక్ట్ భయ, కూర్చో. ఇంట్రెస్టింగ్ గా మూవీ చూస్తున్నప్పుడు నాన్నమ్మ వచ్చి భక్తి ఛానల్ పెట్టమన్నప్పుడు టీవీలో నుండి ఏవీలోకి చేంజ్ చేసేసి డిష్ పోయిందని చెప్తాను నేనైతే. నాట్ డిస్పాయింట్ చేయరా? బాయ్ ఫ్రెండ్ రీఛార్జ్ చేపిమన్నప్పుడు చేపిపోతే ఇరిటేషన్ వస్తుంది. అవును మరి, దత్తా తీసుకుంటా ఆయన. మగాడు సిగ్గుపడితే ఇరిటేషన్ వస్తుంది. అంటే ఒక ముద్దు ఇమ్మన్నప్పుడు ముద్దు ఇవ్వాలా, అట్లా సిగ్గుపడి అట్లా చేస్తే మాకు నచ్చదు. చేయాలా వద్దా
క్లారిటీ ఉంది అమ్మాయికి. పెళ్ళాక ఆ. పిల్లల కదా ఆ. డైపర్లు మార్చమంటే ఇరిటేషన్ వస్తుంది. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట నీలాంటోడే. కూర్చోబోయ్యా. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నావు స్టడీస్ ఏమైనా జాబ్ అంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. సూపర్ నాకు చెప్పాడు చూడను. ఎప్పుడు చూడు అదే ప్రశ్న అడుగుతారు తెలుసా, భయ్యా ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఎవరైనా పెళ్లికి వెళ్ళినా కూడా అదే అడుగుతారు అనమాట. ముసలి కనిపిరుగానే అడుగుతారు. పెళ్లి చూడ మరి పెళ్లికి వచ్చావు, మరి నీ పెళ్లి ఎప్పుడు అని అడగా. నేను కూడా అదే అడుగురా, మన ఎదురింటి తాత పోయాడు, మేమెప్పుడు. అయ్యయ్యో. గుడికి వెళ్ళినప్పుడు పరమాన్నంలో జీడిపప్పు తక్కువ వచ్చి పొంగల్లో మిరియాలు ఎక్కువ వస్తే చాలా ఇరిటేషన్ వస్తుంది. అందుకని పంతుల మీద కోపంతో గుడికి వెళ్ళడమే మానేశా. ప్రసాదం మీద కోపంతో. ప్రదీప్ గురించి మంచి డ్రీమ్ లో ఉన్నప్పుడు పొద్దునే వచ్చి మమ్మీ లేపితే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు ఆంటీ అలా? వై ఆంటీ వై లైక్ దిస్? డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. దొరక్క ఛాన్స్ దొరికి అమ్మాయితో మాట్లాడుతూ ఉండే టైం కి ఫ్రెండ్స్ వస్తే అప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది. వాళ్ళు నేను కాపాడడానికి వచ్చారు భయ, నీకు అర్థం కావట్లేదా? ఆపద్ బంధువుల్లాగా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎప్పుడు అలా పోతావరా రే నాశనం అయిపోతా చెప్తూ ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ. ప్రదీప్ అన్న పెళ్లి గురించి మాట్లాడే టైంలో ఇరిటేట్ వస్తుంది. ప్రతి ఒక్కరు అడుగుతారు కదా మీకు పెళ్ళెప్పుడు అని. థ్యాంక్ యూ డార్లింగ్. సంపేద్దాం, పెద్దోళ్ళ చేసుకుందాం బ్రదర్. ఇంకో నాళ్ళు ఆనందంగా ఉందాం. దాంట్లో ఏమో చెప్పు. ఏం గురుగారు అసలు ఈ బతకాలని రిలేషన్ వస్తుందా? నువ్వు ఇందాక ఏడ్చినప్పుడే అనుకున్నాను నేను. ఎందుకు అంతే వేస్ట్ లైఫ్ ఇది. ఎందుకలా? ఏమంది? నువ్వందా వెళ్ళిపోయిందా? అవసరం లేదా అవన్నీ? అయితే అర్థమైంది. బాగా రీసెంట్ గా అయినట్టుంది. పర్లేదు, ఏం కాదు బ్రదర్. ముందు ఇంకా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఇదెంత ఓషన్ లో చుక్క, తెలుసు భయ, కాలంలో ముక్క, ఇంకా చాలా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రదీప్ నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. చేసుకోలే అమ్మా, నువ్వు ఇరిటేట్ అవ్వకు ప్లీజ్. చేసుకుంటే నన్ను చేసుకోవాలి, లేకపోతే చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్ వస్తా అన్న టైం కి రాకపోతే వెయిట్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది. తొక్కుతావు పిల్ల. ఏమిరా లేట్ వచ్చినావు? నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్న అమ్మాయి రాఖీ గడితే ఇరిటేషన్ అనిపించింది. పెళ్ళయ్యాక హస్బెండ్ వంట చేయకపోతే ఇరిటేషన్ వస్తుంది. ఎవడికో బాగా గట్టిగా రాసి పెట్టింది ఎవడికో. ఎగ్జామ్ లో నాకంటే నా నుంచి కాపీ కొట్టిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తే ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు అలాగా? అయ్యో ఎందుకు అలాగా? నుంచోమ్మా, కూర్చున్నా, నుంచో. ఇంకేంటండి విశేషాలు? ఏం లేదా? ఓకే, మీరేం చేస్తుంటారు? MBA ఫస్ట్ ఇయర్. సినిమాలు బాగా చూస్తారా? లేదు, అస్సలు చూడరా? చూస్తాను తక్కువ. ఇంటర్వ్యూలు వచ్చేస్తారా? విద్యాలు వచ్చా? చిన్నప్పుడు పోయంలు వచ్చా? చిట్టి చిలకమ్మ, ఉప్పు కప్పు రంబు రావు అస్సలా. కూర్చోండి. ఓకే, సో ఇక్కడతో మా ప్రశ్న వేదిక, చర్చా వేదిక పూర్తయినది. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్ ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకులకరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కవర్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్